మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారము, శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైనటువంటి కథ మనం వినబోతున్నాం. ఏమిటది? పరీక్షన్ మహారాజు పాము కాటుకు గురై ఎలా మరణించాడు అనే విషయం. ఎవరి పరీక్షన్ మహారాజు? పరీక్షన్ మహారాజు మామూలు వాడు కాదు, మహాభక్తుడు, విష్ణు భక్తుడు. మరి అటువంటి విష్ణు భక్తుడు పాము కాటుకు ఎలా గురయ్యాడు? అంతేకాదు, భక్తుడే కాదు, అతను ఎవరో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఎవరతను? స్వయంగా అర్జునుడికి మనుమడు, అంటే అర్జునుడు కుమారుడైన అభిమన్యుడి యొక్క కుమారుడు ఈ పరీక్షన్ మహారాజు. మరి అంతటి వీరుడు పాము కాటుకు గురి అయ్యేటటువంటి సందర్భం ఎలా వచ్చింది? ఏం జరిగింది అసలు? ఆసక్తికరంగా ఉంది కదూ. ఈ విషయాలన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరి ఈ ఆసక్తికరమైనటువంటి కథను మనకు అందించినటువంటి వారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త, రచయిత, పరిశోధకులు, వ్యాఖ్యాత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు. విందాం రండి. పరీక్షన్ మహారాజు ఎవరో మనం తెలుసుకున్నాం. ఈ పరీక్షన్ మహారాజు కుమారుడే జనమేజయ మహారాజు. ఈ జనమేజయ మహారాజుకు తన తండ్రి పాము కాటుకు గురి అయి ఎలా మరణించాడో తెలుసుకోవాలని తన మంత్రులను అడిగాడు. మంత్రులు చెబుతున్నారు. ఆ కథని సౌతి శౌనకాది మహామునులకు చెప్పాడు. తన మంత్రులతో పరీక్షన్ మహారాజు ఇలా అన్నాడు: నా తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషం చేత మరణించాడని ఉదంక మహర్షి చెప్పాడు. అసలు నా తండ్రికి ఆ దుర్మరణం ఎలా జరిగిందో మీరు చెప్పండి. ఇలా అడిగినటువంటి పరీక్షిత్తుకు మంత్రులు చెప్తున్నారు ఇలా: జనమేజయ మహారాజా, నీ తండ్రి పరీక్షిత్తు తన ముత్తాతగారైనటువంటి పాండురాజులాగానే వేటయందు అమితమైన ఆసక్తి కలవాడు. ఒకసారి వేటాడుతూ తన చేతిలో దెబ్బతిని పారిపోతున్నటువంటి లేడిని పట్టుకోవాలని పరుగెత్తుకుంటూ అరణ్యం లోపలికి వెళ్ళాడు. అలా పోతూ పోతూ శమీకుడు అనే మహాముని ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అప్పుడు ఆ మహర్షి తపస్సమాధిలో ఉండగా అసలే దప్పికతో అసహనంగా ఉన్న మహారాజు ఇలా అన్నాడు: ఓ మునిశ్రేష్ఠ, దెబ్బతిన్న ఒక లేడీ ఇటుగా ఏమైనా పరిగెత్తుకు వచ్చిందా? మీరేమైనా చూశారా అని మర్యాదగానే అడిగాడు. అయితే సమాధి స్థితిలో ఉన్న ఆ ముని సమాధానం చెప్పే అవకాశమే లేదు కదా. ముని ఉన్న స్థితి గమనించకుండా పరీక్షన్ మహారాజు క్షణికమైన ఆవేశంతో ఇలా అన్నాడు: నేను మాట్లాడుతుంటే నా మాటలే లెక్క చేయవా అంటూ ఆయన మౌనానికి కోపించి ఆ ప్రక్కనే చచ్చిపడి ఉన్న ఒక పామును ఆయన మెడలో వేశాడు. అయ్య బాబో, ఎంత పొరపాటు చేశాడు. ఆపై తన దారిన తాను వెళ్ళిపోయి ఆ విషయం మర్చిపోయాడు పరీక్షిత్ మహారాజు. అయ్యయ్యో, నిజంగా ఆ ముని పుంగవునిపై కోపం ఉండి చేసిన పని కాదు కదా. అందుకే ఆ సంఘటన ఆయన మస్తిష్కం నుండి తొలగిపోయి. చూసారా, క్షణికావేశం ఎంత పని చేయించిందో. ఇలాంటివి అన్నీ విడమర్చి తర్కించే అవకాశం మహాభారత గాథలో ఉంది. కాబట్టే ఇది పంచమ వేదం అయ్యింది అని కథను కొనసాగిస్తున్నాడు సౌతి శౌనకాది మహామునులకు. కొద్దిసేపటికి శమీకుని కుమారుడు శృంగి వచ్చి తండ్రి మెడలో వ్రేలాడుతున్న చచ్చిన పామును చూసి ఇలా అన్నాడు: ఎవరికీ హాని తలపెట్టకుండా అడవులలో ఉంటూ ఇంద్రియ నిగ్రహంతో కేవలము దూడలు త్రాగగా వాటి నోటి నుండి జారిపడే ఆవు పాల చుక్కలను ఆహారంగా స్వీకరించి మౌనంగా తపస్సు చేసుకునే నా తండ్రి గారికి ఇంత అవమానము కలిగించిన వారు ఎవరు? దివ్య దృష్టితో
ఆవేశముతో ఆ పని చేసిన వాడు పరీక్షన్ మహారాజు అని తెలుసుకుని ఇలా అన్నాడు, ఆ ధూర్తుడు నేటికి 7 రోజులలోపు తక్షకుడనే సర్పరాజు కాటు వలన మరణిస్తాడు ఆ అని భయంకరమైన శాపం ఇచ్చాడు. ఇచ్చి తండ్రి మెడలో వ్రేలాడుతూ ఉన్న ఆ చచ్చిన పామును తీసి అవతల పారేశాడు. అబ్బా! ఎంత బాధపడుంటాడో కదా. బాధ కలగదా? తండ్రిని అంత అవమానపరిచాడు. అందులో ఆయన తండ్రి మామూలువాడా, మహాముని. పరీక్షిత్తు ఏ విధంగా ఆవేశంలో తప్పు చేశాడో అదే విధంగా మునికుమారుడు కూడా ఆవేశంతో శాపమిచ్చాడు. సరే, తపస్సు ముగిసిన తరువాత బాహ్యస్థితికి వచ్చిన శమీక మహర్షి జరిగినదంతా తెలుసుకుని ఇలా అన్నాడు, కుమారా, తాపసికి కోపమే ప్రథమ శత్రువు. ఓర్పులేని తాపసి, ధర్మం తప్పిన రాజు, పగిలిన కుండలోని నీరు స్థిరంగా ఉండలేవు. ఇంకా ఇలా అంటున్నాడు, పరీక్షన్ మహారాజు అందరూ రాజుల లాంటి వాడు కాదు. ఏదో క్షణికావేశంలో చేసినటువంటి పనికి అంత ఘోరశాపం ఇచ్చావా అని కుమారుడైన శృంగిని మందలించి తన శిష్యుల ద్వారా జరిగిన విషయాన్ని, తమ కుమారుడు ఇచ్చిన శాపాన్ని, వీటన్నింటినీ పరీక్షిత్తుకు తెలియచేశాడు. వెంటనే పరీక్షన్ మహారాజు తన మంత్రులతో సమాలోచనలు జరిపి తనను తాను రక్షించుకునేందుకు ఒంటి స్తంభం మేడ నిర్మించుకొని అందులో ప్రవేశించాడు. చూడండి, తమ రక్షక దళం అనుజ్ఞ లేకుండా చిన్న చీమ కూడా దూరకుండా ఏర్పాట్లు చేయించుకున్నాడు. అబ్బా! చీమ కూడా దూరకుండా ఏర్పాట్లు చేయించుకున్నాడు రాజు. బాగుంది. మరి పాము ఎలా దూరిందండి? పాము దూరిందని అప్పుడే ఎక్కడ ఇంకా చెప్పలేదుగా మీరు. మరణించాడని చెప్పాం కదా, మరి ఎలా దూరి ఉంటుంది? అక్కడే పెద్ద మలుపు ఉంది. విధి చూడండి ఎలా నాటకం ఆడుతోందో. విధి ఆడిన నాటకం అంటామే. విధి అంటే దైవము యొక్క ప్రణాళిక ఎలా ఉంది, దానికి అనుగుణంగానే అన్నీ జరిగిపోతాయి. మనుషుల్లో మార్పులు వచ్చేస్తాయి. చూడండి ఏం జరుగుతుందో. ఇక్కడే ఆసక్తికరమైనటువంటి మలుపు తిరుగుతుంది కథ. ఇది ఇలా ఉండగా శృంగి ఇచ్చిన శాపము చేత ప్రేరేపింపబడిన తక్షకుడు పరీక్షన్ మహారాజును ఏ విధంగా కాటువేయాలా అని పథకం వేసుకుంటున్నాడు. చూడండి, ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారు. సరే, ఒకరోజు కశ్యపుడు అనే బ్రాహ్మణుడు బ్రహ్మ వలన పాము కాటుకు విరుగుడు మంత్రాన్ని పొంది ప్రజల మన్నన పొందిన ధర్మాత్ముడైనటువంటి పరీక్షన్ మహారాజుకు జరుగబోతున్న ఉపద్రవాన్ని తెలుసుకుని ఆయనను రక్షించే నిమిత్తము, ఇంకా ఆయన ఇవ్వబోయే ధనరాశుల నిమిత్తము, ఇంకా కూడా చెప్పాలంటే కీర్తి ప్రతిష్టలను సంపాదించే నిమిత్తము, ఇన్ని ఆలోచనలతో హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు. చూసారా, అటేమో తక్షకుడు పరీక్షన్ మహారాజును కాటు వేయాలని అటొస్తున్నాడు. ఇటేమో కశ్యపుడు అనేటటువంటి బ్రాహ్మణుడు పాము కాటుకు విరుగుడు మంత్రాన్ని సంపాదించి కష్టపడి ఆ మంత్ర ప్రభావం వల్ల కీర్తి, కనకము, ఇంకా మన్నన పొందాలని ఇటు బయలుదేరాడు. ఇద్దరు బయలుదేరారు. ఈ ఇద్దరికి మధ్య సంఘర్షణ జరుగుతోంది. చూడండి ఏం జరుగుతుందో. తక్షకుడు పాము కాటుకు విరుగుడు మంత్రశక్తిని స్వయంగా పరీక్షించి చూసి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఆ బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, బ్రాహ్మణుడా, పరీక్షన్ మహారాజు మరణము విధి ఆడుతున్న నాటకంలో ఒక భాగం. నీవు ఆయనను రక్షించలేవు, శృంగి శాపాన్ని తిరుగతిప్పలేవు. నీవు ఊహించుకుంటున్న దానికంటే రెట్టింపు ధనం ఇస్తాను. ఆ ధనంతో మీ ఊరికి తిరిగిపో అని బ్రాహ్మణుడిని ప్రలోభపెట్టి వెనకకి మరల్చాడు. అయిపోయిందండి. బ్రాహ్మణుడు ఆ ప్రలోభానికి లొంగిపోయాడు. ఎందుకంటే అతనికి కావలసింది
కీర్తి ప్రతిష్ట ధనము అంతే, అది లభించింది. బ్రాహ్మణుడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. చూశారా, తక్షకుడు పరీక్షన్ మహారాజును కలుసుకుని డబ్బు సంపాదించాలనుకున్నాడు. దానికి రెట్టింపు ధనం దొరకగానే మధ్యలోనే విరమించుకున్నాడు. ఇది విధి లీల. ఇలాగే జరుగుతాయి. విధిలో ఇలా జరగాలి అని ఉంటే ఆ ప్రకారమే జరుగుతాయి. మరి తక్షకుడు పరీక్షన్ మహారాజును ఎలా కాటు వేయాలో పథకం వేస్తున్నాడు. ఆ పథకం ఎలా ఉంది, ఏమిటి అనే విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.